భారతదేశం విషయానికొస్తే భారతదేశంలో క్యామెల్ పాపులేషన్ బాగా తగ్గుతుంది. ప్రపంచంలో క్యామెల్ పాపులేషన్ పెరుగుతుంటే మన దేశంలో తగ్గుతూ వస్తుందన్నమాట. 6 డికేడ్స్ క్రితం 60 సంవత్సరాల క్రితం 1960 దశకంలో భారతదేశంలో 1,000,000 క్యామెల్స్ ఉన్నాయి. అంటే దాదాపు 10 లక్షల క్యామెల్స్ ఉన్నాయి. ఇప్పుడు కేవలం 2 లక్షల క్యామెల్సే ఉన్నాయి. భారతదేశంలో ఉండే ఒంటెల సంఖ్యలో రాజస్థాన్‌లోనే 80% ఒంటెలుంటాయన్నమాట. ఈ క్యామెల్స్ అనేవి రాజస్థాన్‌లో రవాణా అంటే ట్రాన్స్‌పోర్ట్ కోసం, మిల్క్ ప్రొడక్షన్ కోసం, లైవ్లీహుడ్ కోసం వాడతారనమాట. ముఖ్యంగా భారతదేశంలో రాజస్థాన్ అనేది చాలా ఫేమస్ క్యామెల్‌కి. క్యామెల్ లేనిదే రాజస్థాన్‌లో చాలా కల్చరల్ ఫెస్టివల్స్ కూడా జరగవనమాట. చాలా మంది డాక్టర్స్, న్యూట్రిషనిస్టులు ఏం చెప్తారంటే క్యామెల్ మిల్క్ అనేది ఒంటె పాలు అనేవి చాలా హెల్తీ. దానిలో షుగర్స్ కూడా లో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే క్యామెల్ మిల్క్ అనేది నెక్స్ట్ సూపర్ ఫుడ్ అంటున్నారు. అంటే భవిష్యత్తులో చాలా మంది క్యామెల్ మిల్క్ తీసుకుంటారంట. క్యామెల్ మిల్క్‌తో పాటు క్యామెల్ చుట్టూ చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి. లైవ్లీహుడ్, టూరిజం ఇవన్నీ ఆధారపడి ఉన్నాయన్నమాట. కానీ భారతదేశంలో వెస్ట్ ఇండియాలో అంటే పశ్చిమ భారతదేశంలో క్యామెల్స్ పాపులేషన్ తగ్గిపోతుంది. దానికి ప్రధానమైన కారణం డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ అన్నమాట. చాలా క్యామెల్ గ్రేజింగ్ ల్యాండ్స్ తీసేసి వ్యవసాయ భూములు, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ భూములుగా మార్చేయటం. తర్వాత కార్స్, ట్రక్స్ వచ్చేసాయి. ట్రాక్టర్స్ వచ్చేసాయి. వ్యవసాయం అంతా వీటితో చేస్తున్నారు. అప్పట్లో పాత రోజుల్లో ట్రాన్స్‌పోర్టేషన్ కోసం గాని, వ్యవసాయం కోసం గాని అప్పట్లో క్యామెల్స్ వాడేవాళ్ళనమాట. ఇప్పుడు అలా కాకుండా వీటితోనే చేస్తున్నారు.